నమస్తే, నా పేరు సుమలత. GS9 న్యూస్ కి స్వాగతం. ప్రమాద బీమా పరిహారాన్ని 10 లక్షలకు ప్రమాద బీమా పరిహారాన్ని 10 లక్షలకు వర్ధిల్లాలి భవన నిర్మాణ కార్మికుల ఐక్యత భవన నిర్మాణ కార్మికుల ఐక్యత భవన నిర్మాణ కార్మికుల ఐక్యత CITU 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 బోర్డు ద్వారానే సంక్షేమ పథకాలు అమలు చేయాలి. బోర్డు ద్వారానే సంక్షేమ పథకాలు భవన నిర్మాణ కార్మికులకు బోర్డు ద్వారానే సంక్షేమ పథకాలు భవన నిర్మాణ కార్మికులకు బోర్డు ద్వారానే సంక్షేమ పథకాలు భవన నిర్మాణ కార్మికులకు బోర్డు ద్వారా ఇన్సూరెన్స్ కంపెనీలకు ఇచ్చే టెండర్లను సంక్షేమ పథకాల ఇన్సూరెన్స్ కంపెనీలకు ఇచ్చే టెండర్లను సంక్షేమ పథకాల ఇన్సూరెన్స్ కంపెనీలకు ఇచ్చే టెండర్లను అమలు చేయాలి. బోర్డు ద్వారానే సంక్షేమ పథకాలు అమలు చేయాలి. బోర్డు ద్వారానే సంక్షేమ పథకాలు అమలు చేయాలి. బోర్డు ద్వారానే సంక్షేమ పథకాలు ఇన్సూరెన్స్ కంపెనీలకు ఇచ్చే టెండర్లు రద్దు చేయాలి. ఇన్సూరెన్స్ కంపెనీలకు ఇచ్చే టెండర్లు మీరు కూడా ఫోటో కనబడాల్సిన అవసరం లేదు, పని కనబడాలి. నిర్మాణ కార్మికుల సంక్షేమ పథకాలు రద్దు చేయాలి. ఇన్సూరెన్స్ కంపెనీలకు పిలిచే టెండర్లు సంక్షేమ పథకాలు ఇన్సూరెన్స్ కంపెనీలకు అప్పచెప్పే టెండర్లు సంక్షేమ పథకాలు ఇన్సూరెన్స్ కంపెనీలకు అప్పచెప్పే టెండర్లు సంక్షేమ పథకాలు ఇన్సూరెన్స్ కంపెనీలకు అప్పచెప్పే టెండర్లు అర్హులైన వారందరికీ కార్డులు 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 బోర్డు ద్వారానే సంక్షేమ పథకాలు అమలు చేయాలి. బోర్డు ద్వారానే సంక్షేమ పథకాలు అమలు చేయాలి. బోర్డు ద్వారానే సంక్షేమ పథకాలు బోర్డు ద్వారానే సంక్షేమ పథకాలు బోర్డు ద్వారానే సంక్షేమ పథకాలు. ఈరోజు భవన నిర్మాణ కార్మికులందరం జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు ధర్నా చేస్తున్నాం. భవన నిర్మాణ కార్మికులకి సంక్షేమ బోర్డు ఉంది. ఈ బోర్డు ద్వారా అమలవుతున్నటువంటి సంక్షేమ పథకాలని ప్రైవేటు ఇన్సూరెన్స్ కంపెనీలకు అప్పచెప్పాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇది కనుక జరిగితే వెల్ఫేర్ బోర్డు మొత్తం ప్రైవేటు పరం అయిపోతుంది. కార్మికులకు అందే సౌకర్యాలు అందవు. ఈ టెండర్లలో 6,30,000 రూపాయలు ఉన్నటువంటి ప్రమాద బీమా మరణాన్ని 5 లక్షలకు కుదించారు. రేపు ఇతర స్కీములకు కూడా ఆ రకంగా కుదించేటువంటి ప్రమాదం కనపడతా ఉంది. గత ప్రభుత్వం 1,350 కోట్లు ఈ వెల్ఫేర్ బోర్డులో డబ్బులన్నింటినీ అక్రమంగా వాడుకుంది. ఇప్పుడు 3,500 కోట్లు బోర్డులో ఉన్నాయి. ఆ డబ్బుల్ని ప్రైవేట్ ఇన్సూరెన్స్ కంపెనీలకు అప్పచెప్పాలని కాంగ్రెస్ ప్రభుత్వం నిర్ణయం చేస్తూ ఉంది. ఇది 1996 నిర్మాణ రంగ కార్మికుల చట్టానికి వ్యతిరేకమైంది. దీన్ని వెంటనే ఈ టెండర్లను వెనక్కి తీసుకోవాలి. ప్రమాద మరణాన్ని 10 లక్షలకు పెంచాలి. సహజ మరణాన్ని పరిహారాన్ని 5 లక్షలకు పెంచాలి. వివాహ కానుక ప్రసవానికి ఇచ్చేటువంటి ఖర్చులు 1,00,000 రూపాయలకు పెంచాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. మొత్తం నిధులన్నీ కార్మికుల కోసమే ఖర్చు చేయాలి. బోర్డుకి పాలక మండలి నియమించాలి. కొత్త కార్డుల జారీలో చాలా ఆటంకాలు కల్పిస్తున్నారు. ఆ కొత్త కార్డులు ఎటువంటి ఆటంకాలు లేకుండా జారీ చేయాలి. గడువు ముగిసిన వాటిని రెన్యువల్ చేయట్లేదు, వాటిని రెన్యువల్ చేయాలి. కొత్త కార్డుల కోసం దరఖాస్తు పెట్టుకున్నవి చాలా పెండింగ్లో ఉన్నాయి, వాటిని పరిష్కారం చేయాలి. అదేవిధంగా జిల్లా లేబర్ కార్యాలయంలో యూనియన్ల రిజిస్ట్రేషన్కి కానీ రెన్యువల్స్కి కానీ ఇట్లాంటి సమస్యల పరిష్కారానికి ఇవాళ కొత్త కలెక్టర్ కార్యాలయంలో అవకాశం లేకుండా పోయింది. ఆ అవకాశాలన్నీ కల్పించాలి. క్షేత్రస్థాయిలో కార్మిక శాఖ కార్యాలయాల్లో పోస్టులు ఖాళీగా ఉన్నాయి, వాటన్నిటిని పరిష్కారం చేయాలని చెప్పి ఈ టెండర్లు పిలిచి ఇన్సూరెన్స్ బోర్డుని ప్రైవేట్ వాళ్ళకి అప్పచెప్పే చర్యల్ని రద్దు చేయాలని చెప్పి మేము CITగా డిమాండ్ చేస్తా ఉన్నాం.